విశ్వ ఆవిర్భావం గురించి చూద్దాం. ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, విశ్వ ఆవిర్భావం గురించి చూద్దాం. విశ్వం ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. చెప్పుకున్నాం కదా, గెలీలియో దగ్గర నుంచి అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు అనేక రకాలుగా విశ్వం ఏర్పడింది అని చెప్పి తమ అభిప్రాయాలను వెలుబుచ్చడం జరిగింది. ఏ ఒక్క శాస్త్రవేత్త కూడా మనకి ఒకే రకమైనటువంటి అభిప్రాయాలను వెలుబుచ్చలేదు. అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాలైనటువంటి అభిప్రాయాలను ఈ యొక్క విశ్వం ఏర్పడింది అని చెప్పి పేర్కొనడం జరిగింది. అంటే ఏకాభిప్రాయం ఎక్కువ మంది దగ్గర లేదు. మరి వివిధ రకాలుగా ప్రతిపాదించారనుకుంటున్నాం కదా, అయితే వాటిలో మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది ప్రధానమైంది. అంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఇది అయి ఉండవచ్చు అని చెప్పి అభిప్రాయపడటం జరిగింది. కానీ ఇది కాదు అని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, మహావిస్ఫోటన సిద్ధాంతం అనేది విశ్వం ఆవిర్భావం గురించి తెలిపేటటువంటి సిద్ధాంతాల్లో ప్రధానమైనదిగా ఇప్పటివరకు మనం దీన్ని గుర్తుంచుకోవాలి. దీన్ని మొదట బెల్జియం దేశానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి జార్జియస్ లెమైటర్ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. అంటే బెల్జియం దేశానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఎవరండి? జార్జియస్ లెమైటర్ అనేటువంటి ఈ యొక్క ఖగోళ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ మహా విస్ఫోటనం గురించి పేర్కొనటం జరిగింది, లేదా బిగ్ బ్యాంగ్ థియరీ గురించి పేర్కొనటం జరిగింది. జార్జిస్ లెమైటర్ గుర్తుపెట్టుకోండి. జార్జిస్ లెమైటర్ ఈ యొక్క మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఇది విశ్వ ఆవిర్భావం గురించి చెప్పినటువంటి సిద్ధాంతాల్లో ప్రధానమైనది. ఈయన ఏ దేశానికి చెందినవాడయ్యా అంటే బెల్జియం దేశానికి చెందినవాడు. రైట్. ఇక ప్రస్తుత విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుందని ఇతను ప్రతిపాదించాడు. ఈ యొక్క బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ద్వారా ఈయన ఏం చెప్పాడయ్యా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విశ్వం అనేది 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని, అప్పుడు ఒక చిన్న అణువుగా ఏర్పడిందని, ఆ తర్వాత క్రమంగా ఇది పెరుగుకుంటూ ప్రస్తుత స్థితికి వచ్చిందని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ప్రతి సెకనుకు 70 కిలోమీటర్ల విస్తీర్ణంతో విశ్వం విస్తరిస్తుంది అని. సో ఈ విధంగా 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువుగా ఏర్పడినటువంటి మన విశ్వం ఇప్పుడు అనంతమైనటువంటి ఈ యొక్క విశ్వంగా రూపొందటానికి ఈ యొక్క పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఇప్పటికీ కూడా విశ్వం పెరుగుతూనే ఉంది అని ఏ సిద్ధాంతం ద్వారా ఎక్కువగా రూఢి అయింది అంటే ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం ద్వారా. దీన్ని ప్రతిపాదించింది తీసుకుంటే జార్జిస్ లెమైటర్. ఈ చిన్న అణువు ఒక చిన్న బంతి వలె ఉండి అనంతమైన ఉష్ణోగ్రత మరియు సాంద్రతలను కలిగి ఉందని ప్రతిపాదించడం జరిగింది ఈ యొక్క మహావిస్ఫోటన సిద్ధాంతం ద్వారా. రైట్. ఇక ఈ అణువు అనేది అంటే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువుగా ప్రారంభమైనటువంటి మన విశ్వ ఆవిర్భావం అనేది అది క్రమంగా పెరుగుతూ నేటి స్థితికి చేరుకుందనుకున్నాం కదా. ఆ క్రమంలోనే ఈ అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగి అది పేలిపోయి విశ్వమంతా చిన్న చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. అంటే ఇది ఒక సిద్ధాంతం మాత్రమే, అన్నీ కూడా అయి ఉంటుంది అనేటువంటి ఊహలు మాత్రమే, ఖగోళ శాస్త్రవేత్తల యొక్క అంచనాలు మాత్రమే. అంటే ఈ విశ్వం అనేది 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువుగా ఏర్పడి ఈ అణువులో ఉన్నటువంటి అతి ఉష్ణోగ్రత అదేవిధంగా సాంద్రత క్రమంగా పెరుగుతూ ఉండటం, పెరుగుతూ అవి ఒక స్థాయికి వచ్చిన తర్వాత పేలిపోయి చిన్న చిన్న ముక్కలుగా మళ్ళా విశ్వం అంతా కూడా వ్యాప్తి చెందటం, ఆ తర్వాత మరి చిన్న అణువులు ఇక ఆ ఉష్ణోగ్రతల వల్ల అధిక సాంద్రత వలన అవి కూడా పెరుగుతూ ఇలా విశ్వం అనేది అనంతంగా పెరుగుతూ ఉందని చెప్పి శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. చూడండి, అందుకనే ఈ అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగి అది పేలిపోయి విస్ఫోటనం జరిగింది, పేలిపోయి విశ్వమంతా చిన్న చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. సో ఈ విధంగా విశ్వం అంతా కూడా అనేక ముక్కలుగా విసిరివేయబడింది. చూడండి, ఇదంతా కూడా ఆ మహావిస్ఫోటనం వలన వచ్చినటువంటి చిన్న చిన్న అణువులు. ఈ ఒక్కొక్క అణువు కూడా అధిక ఉష్ణోగ్రతతోటి అధిక సాంద్రతతోటి ఉంటుంది. సో ఈ విధంగా విశ్వం అంతా వ్యాప్తి చెందింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, అనేక ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి.
ఇలా విసిరవేయబడినటువంటివి ఇందులో నుంచి నక్షత్రాలు, అదేవిధంగా ఇతర గ్రహాలు ఇవన్నీ కూడా ఉద్భవించినాయి. అయితే వీటిల్లో మనకి నక్షత్రాలు అనేవి మాత్రమే స్వయం ప్రకాశకాలు, మిగిలినటువంటి ఖగోళ వస్తువులన్నీ కూడా స్వయం ప్రకాశకాలు కాదు. ఈ నక్షత్రాలను ఆధారంగా చేసుకుని తిరిగేవి ఉపగ్రహాలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, ఇతర ఖగోళ పదార్థాలు. అర్థమైందండి? అంటే విశ్వంలో ఉన్నటువంటి వస్తువులలో స్వయం ప్రకాశకాలు ఏమింటాయి అంటే నక్షత్రాలు మాత్రమే. అందుకనే మన సౌర కుటుంబంలో నక్షత్రమైనటువంటి సూర్యుడు మాత్రమే స్వయం ప్రకాశకం కలిగింది. మిగిలినటువంటి గ్రహాలు కానీ ఉపగ్రహాలు కానీ ఆ సూర్యుని యొక్క నక్షత్రమైనటువంటి ఆ సూర్యుని యొక్క కాంతిని పొంది ఇవి వెలుగుతున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ యొక్క అణువు పేలిపోయి విశ్వంలో విసిరవేయబడటంతో అనేక ఖగోళ పదార్థాలుగా ఉద్భవించాయి. అందులో నుంచి వచ్చినవే ఈ నక్షత్రాలు అని చెప్పి, ఈ గెలాక్సీలు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ నక్షత్రాల ఆధారంగా చేసుకుని గ్రహాలు, ఉపగ్రహాలు అనేవి కూడా ఉద్భవించాయి. సో ఇవి ప్రధానంగా ఖగోళంలో ఈ యొక్క వస్తువులు ఏర్పడటానికి ప్రధానంగా దారితీసినటువంటి అంశాలు. ఇలా ఏర్పడినటువంటి ఈ విశ్వం నేటికి విస్తరిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం విశ్వంలో కనీసం 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. చూడండి, 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. ఇలా ఒక చిన్న అణువుగా ప్రారంభమైనటువంటి విశ్వ ఆవిర్భావం అనేది ఆ తర్వాత కాలంలో ఎంతవరకు విస్తరించిందయ్యా అంటే 125 బిలియన్ల గెలాక్సీలు ఉండే వరకు విస్తరించింది. అంటే ఒక గెలాక్సీ అంటే ఏంటండి? నక్షత్రాల సమూహం. అలాంటి నక్షత్రాల సమూహంలో మన సూర్యుడు ఉన్నటువంటి పాలపుంత ఒక నక్షత్రం. ఇదే అనంతమైంది అనుకుంటే అలాంటి పాలపుంతలు అంటే మన సూర్యుడు ఉన్నటువంటి నక్షత్ర మండలమైనటువంటి పాలపుంతల లాంటి నక్షత్ర మండలాలు ఎన్నున్నాయండి ఈ విశ్వంలో అంటే 125. అంటే కనీసం, ఇది ఖచ్చితం కాదండి, కనీసం 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయని చెప్పి అంచనా వేయటం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఒక గెలాక్సీ నుండి మరొక గెలాక్సీ మధ్య 1,20,000 కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకో. అంటే ఈ యొక్క విశ్వం అనంతమైంది అనటానికి కారణాల్లో ఇది ఒకటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? ఒక గెలాక్సీ నుండి మరొక గెలాక్సీకి ఇప్పుడే చెప్పుకున్నాం, మన విశ్వంలో కనీసం 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక గెలాక్సీ నుంచి మరొక గెలాక్సీకి మధ్య దూరం ఎంత ఉంటుందయ్యా అంటే దాదాపు 1,20,000 కాంతి సంవత్సరాలు. ఇది కిలోమీటర్లు కాదండి, కాంతి సంవత్సరాలు. అంటే 1,20,000 కాంతి సంవత్సరాల సమయం ఉంటుంది. ఇక్కడ మీకు గుర్తు అవ్వాల్సింది కాంతి సంవత్సరం అంటే ఏంటి? కాంతి సంవత్సరం అంటే కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 1 సంవత్సర కాలం పాటు ప్రయాణం చేస్తే అది కవర్ చేసినటువంటి దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటాం. ఇక మనం ఊహించలేం. అంటే మనం ఒక కన్ను మూసి కన్ను తెరిచేలోపు కాంతి 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది. అలా ఎంతసేపు ప్రయాణం చేస్తుందండి? 1 సంవత్సర కాలం పాటు ప్రయాణం చేస్తుంది. కంటిన్యూయస్లీ ఇట్ ట్రావెల్స్ 1 ఇయర్ పీరియడ్. అంటే ఎప్పుడైతే కాంతి ఇక్కడ ప్రారంభమైంది 1 సంవత్సర కాలానికి ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో, ఎంత వేగంతో? 3 లక్షల కిలోమీటర్ల వేగంతో. అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 1 సంవత్సర కాలం పాటు ప్రయాణం చేస్తే దానిని ఒక కాంతి సంవత్సరం అంటాం. అలాంటి కాంతి సంవత్సరాలు ఎన్ని కాంతి సంవత్సరాలు ఉన్నాయి ఒక గెలాక్సీకి మరొక గెలాక్సీకి మధ్యలో అంటే 1,20,000 కాంతి సంవత్సరాలు. అంటే కాంతి 1,20,000 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తే ఎంత దూరం అయితే ఉంటుందో అంత దూరం ఒక గెలాక్సీ నుంచి మరొక గెలాక్సీకి దూరం ఉంటుంది. మరి అలాంటి గెలాక్సీలు ఎన్నున్నాయి మన విశ్వాలు అంటే కనీసంగా 125 బిలియన్లు ఉన్నాయి అంటున్నారు. ఇంకా మనం దాన్ని ఊహించలేము. అంటే అందుకనే విశ్వం అనేది అనంతమైనది అనుకున్నాం. కాంతి 1 సంవత్సర కాలంలో ప్రయాణించే దూరమును కాంతి సంవత్సరం అంటారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంటే కాంతి 1 సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం. కాంతి సంవత్సరం అనేది దూరాలను కొలుచుటకు ఉపయోగించే ఒక పరిమాణం. ఇదేంటండి? దూరాలను కొలవటానికి మనం సెంటీమీటర్లను, మీటర్లను, కిలోమీటర్లను, మైళ్ళను ఉపయోగిస్తాం కదా. మరి ఇలాంటప్పుడు కాంతి సంవత్సరం అంటున్నాడు ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో సంవత్సర కాలం పాటు ప్రయాణం చేసి, అలా ప్రయాణం చేసిన కాంతి 1 సంవత్సర కాలం పాటు ప్రయాణం చేసింది అనుకోండి, ఎన్ని కిలోమీటర్లను మనం చెబుతామండి? ఎన్ని మైళ్ళని మనం చెబుతామండి? ఎందుకని
ఒక సెకనుకే 3 లక్షల కిలోమీటర్లు ఉంటే గంటకి ఎంత ఉండాలి, రోజుకి ఎంత ఉండాలి, నెలకెంత ఉండాలి, సంవత్సరం కాలం పాటు ప్రయాణం చేస్తే ఎంత ఉండాలి? సో కాబట్టి ఇలా కిలోమీటర్లు, మైళ్ళు, మీటర్లతోటి కొలవలేం కాబట్టి కాంతి సంవత్సరాలు అంటే ఈ దూరాలను అంటే ఖగోళ శాస్త్రంలో ఈ యొక్క విశ్వంలో ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి లేదా ఒక గెలాక్సీ నుంచి మరొక గెలాక్సీకి దూరాలను కొలవటానికి ఈ యొక్క కాంతి సంవత్సరాలను ఉపయోగిస్తారు. అంటే ఎక్కువ దూరాలను కొలవటానికి కాంతి సంవత్సరాలను ఉపయోగిస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని కాంతి సంవత్సరం అనేది దూరాలను కొలుచుటకు ఉపయోగించే పరికరం లేదా ప్రమాణం. ఎక్కడ? ఖగోళంలో అంటే అంతరిక్షంలో. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చెప్పుకున్నాం కదా, కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం మనం నివసిస్తున్న సౌర కుటుంబ వ్యవస్థ పాలపుంత అనే గెలాక్సీలో ఉంది. అంతే కదా. మనం నివసిస్తున్నటువంటి సూర్యుడు ఎందులో భాగంగా ఉన్నాడయ్యా అంటే ఏ నక్షత్ర మండలంలో భాగంగా ఉన్నాడంటే పాలపుంత అనే నక్షత్ర మండలంలో భాగంగా ఉన్నాడు. ఓకే.